హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఈరోజు ఈ వ్లాగ్‌లో ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూసి, హైలైట్స్ చూసి అర్థమైపోయింది కదా! సో, కజ్జికాయలైతే చేస్తున్నాను. ఒకసారి చేస్తున్నా కదా! రికార్డ్ కూడా చేద్దాం అనిపించింది. అందుకనైతే వ్లాగ్ అయితే చేశాను. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి అప్పుడుది. బట్ నాకప్పుడు పోస్ట్ చేయడానికి టైం దొరకలేదు. సో, ఇప్పుడైతే ఒక మంచి టైం చూసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఎలాగో పండగొస్తుంది మనకి ఉగాది. సో, స్వీట్స్ ఇలాంటివైతే మామూలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా! అలాగే ఒకసారి ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. చాలా బావుంటది. సో, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో, దీంట్లో అయితే అసలు చాలా సింపుల్ అండి. ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్‌గా మమ్మీ వాళ్ళు, లేకపోతే అత్తయ్య వాళ్ళు ఇలా వాళ్ళ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా అయితే చేసేయచ్చు. ఫస్ట్ అయితే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. సంక్రాంతి అప్పుడు మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు అందరికీ తెలిసుంటది. మన ఇంట్లో భోజనాలు అయితే పెట్టాం కదా! దానికోసం అయితే ఈ స్వీట్ చేశాము. ఫస్ట్ అయితే నేను ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నానో, సో, దాన్ని బట్టి అయితే గిన్నె అయితే తీసుకున్నాను. కొంచెం కంఫర్ట్‌గా ఉంటదని చెప్పేసి పెద్ద గిన్నె తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఎండు కొబ్బరి మనం తురుముతాం కదా! అలా తురుము పట్టి తీసుకోవాలి. తర్వాత వేయించిన శనగపప్పు అయితే మిక్సీ వేసుకోవాలి. లేదు అంటే మీకు దంచుకుంటా అంటే దంచుకోవచ్చు, మీ ఇష్టము. తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా మంచిగా వేయించుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. తర్వాత బెల్లం కూడా సేమ్ అలాగే తురుము పట్టుకోవాలి. సో, ఇవన్నీ కలిపినాక ఒకసారి రవ్వ అనేది కొంచెం లైట్‌గా అయితే వేయించుకొని, సో, మంచిగా ఇవన్నిటిని కలిపి బాగా గట్టిగా కలుపుతూ ఉండాలి. సో, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! సో, ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ అయితే మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. బెల్లము మనం తురుము పట్టాం కదా! అలా అని చెప్పి దాంట్లోంచి వాటర్ అట్లా ఏం ప్రొడ్యూస్ అవ్వవు. బట్ కొంచెం బాగా గట్టిగా కలుపుకుంటే మనము చేసేటప్పుడు బావుంటది. సో, తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ ఇంకొకటి, సాల్ట్ అనేది మనము ఏ స్వీట్స్‌లోకైనా సాల్ట్ అనేది యాడ్ చేస్తాము. సాల్ట్ అనేది యాడ్ చేయకపోతే మనకి షుగర్ టేస్ట్ అనేది తెలియదు. సో, ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకున్నాక ఇదైతే ఒక పక్కన పెట్టేసుకుందాం. సో, ఇప్పుడైతే మనకి దీనిపైన కోటింగ్ రావాలి కదా! ఆ కజ్జికాయలు చేయడానికైతే పిండి అయితే తయారు చేద్దాము. సో, పిండి చేయడానికి ఫస్ట్ అయితే మైదా అయితే తీసుకున్నాను నేను ఒక కప్పు. సో, మైదా తీసుకొని మంచిగా మెత్తగా కలుపుకున్నాను. దాంట్లో కూడా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. అండ్ బటర్ కూడా యాడ్ చేశాను. బటర్ ప్లేస్‌లో మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు. సో, చూసారా ఇక్కడైతే నేను యాక్చువల్లీ చాలామంది దీన్ని జల్లెడ పడతారు. నార్మల్‌గా వేరే పిండిలో అయితే ఓకే గానీ, మైదాకి అంత జల్లెడ పట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా మీ దగ్గర కొంచెం పాడవుతుంది, పురుగు అట్లా ఏమన్నా పడతది అనుకుంటే మాత్రం జల్లెడ పట్టుకోవాలి. సో, నేనైతే జల్లెడైతే ఏం పట్టలేదు. సో, దీంట్లో కొంచెం బటర్ కూడా వేసుకున్నాను కదా! సో, సాఫ్ట్‌గా అయితే అయింది. ఒక 10-15 మినిట్స్ అయితే దీన్ని అలా పక్కన పెట్టేసేయాలి. నార్మల్‌గా మనం చపాతీకి కూడా పిండి అనేది ఎక్కువసేపు కలిపితే సాఫ్ట్‌గా అలా వస్తాయి కదా! సేమ్ ప్రాసెస్ దీనికి కూడా. సో, మనకి చపాతీ అనేది మనం ఎంత చపాతీ షేప్ లాగా చేయాలి. సో, ఈ చపాతీ షేప్ లాగా చేసేటప్పుడు మీరు మైదా అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది నార్మల్‌గా నేను ఇక్కడ 2 ప్రాసెస్‌లు చూయించాను. ఒకటేంటంటే మనకి ఇక్కడ డంప్లింగ్స్ అని చేస్తాం కదా! దాంతో కూడా చేసుకోవచ్చు. లేదు అంటే లైక్ కజ్జికాయ చెక్క ఉంటది కదా! దాంతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లాస్టిక్‌వి కూడా అవైలబుల్ ఉన్నాయి కదా! సో, దాంతో అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడైతే ఇట్లా చాలా సేపు ఇలా అనేసి, సో, మనం ఆ చపాతీ ముద్దని ఎంత గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఆ లేయర్స్ దానిపైన వస్తాయి కదా! అవైతే అంత బాగా వస్తాయి. ఇక్కడైతే యాక్చువల్లీ నేను చాలా సేపు చేశాను. ఫస్ట్ రౌండ్ రౌండ్ చేసుకోవడం వల్ల ఏమవుతది అంటే సైడ్స్ అంతా వేస్ట్ అవుతది కదా! తర్వాత ఇంకా లాస్ట్‌కి నేనేమనుకున్నా అంటే ఇలా సైడ్స్ కాకుండా, ఇలా రౌండ్ కాకుండా సారీ, స్క్వేర్ షేప్‌లో చేసుకుంటే లైక్ 4 పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా స్క్వేర్ షేప్‌లో అయితే చేశాను. ఆల్మోస్ట్ మనకి ఈ చపాతీ చేసుకునే ప్రాసెస్సే కొంచెం కష్టం అనిపిస్తది. ఎందుకంటే మనకి ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి. మరీ మందంగా చేస్తే లోపల పిండి ఉడకదు కదా! అందుకని చెప్పేసి మనకి ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్‌కి ఇక్కడ నేను సిలికా మ్యాట్ మీద చేస్తున్నా కదా! తర్వాత అది మొత్తం తీసేసి నార్మల్‌గా మన కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసి దానిపైనే చేసేసాను.
సో స్క్వేర్ షేప్స్ చేసుకున్నాక ఆ స్క్వేర్ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదేంటంటే డంప్లింగ్స్ది. సో ఇది ఎంతవరకు వస్తుంది అని చెప్పేసి ఇలా పెట్టుకొని నేనైతే షేప్ కట్ చేసుకున్నాను. సో అలా కట్ చేసుకొని దానిపైన ఇదేంటంటే ఇంకొకటి నార్మల్‌గా మనకి చెక్క ఉంటది కదా, కజ్జికాయ చెక్క సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మనకి ఇది ఇంతకుముందు మేము తిరుపతిలో ఉన్నప్పుడు మనకి నాప్టాల్ ఇలాంటివి టీవీలో వస్తా ఉంటాయి కదా 12:00కి. అది చూసి అయితే ఆర్డర్ చేసాము. ఇవి ఇంకా ఆల్మోస్ట్ ఏవో చాలా పీసెస్ వస్తాయి. మోదకాలు ఇవి. సో ఇంక ఇలా కట్ చేసినాక ఇక్కడ చూసారా నేను రౌండ్ చేయడం వల్ల అదంతా పిండయితే వేస్ట్ అయింది కదా. సో అలా కాకుండా మీరైతే చేసేటప్పుడు స్క్వేర్‌లా చేసుకోండి. ఇంకా దాని లోపలైతే నేను జస్ట్ చూపించడానికి అని చెప్పేసి నేనేం పెట్టలేదు పిండి. ఎందుకంటే ఒక చేత్తో రికార్డ్ చేస్తున్నాను. ఇంకో చేత్తో పెట్టడం అవ్వలేదు. సో యాక్చువల్లీ డంప్లింగ్స్‌కి కూడా సేమ్ షేప్ వస్తది. సో చక్కగా ఇలా అయితే కొంచెం కొంచెం పిండి పెట్టుకుంటే చాలా బాగా అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకొకటేంటంటే మరీ పెద్దవి చేసినా కూడా వేస్ట్ అయిపోతాయి కదా, తినలేకుండా అట్లుంటాయి. ఇలా చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల క్యూట్‌గా బాగుంటాయి. సో మేమేంటంటే ఇలా చిన్నయే చేసాము మ్యాక్సిమము. ఎందుకు అంటే ఇది భోజనాల మీదకి కదా. సో అని చెప్పేసి మేము కొంచెం చిన్నయే చేసాము. పెద్దవి చేస్తే ఒకవేళ తినలేకపోయినా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కదా, సో అలా తినలేకుండా అట్లుంటారని చెప్పేసి. సో కావాలి అంటే ఇంకొకటి అట్లా తీసుకుంటారు కదా అని చెప్పేసి మేమైతే చిన్నయే చేసాము. నాకు ఈ రెడ్ దానికన్నా ఫస్ట్ చూపించాను కదా ఇక్కడ చేసే డంప్లింగ్స్, దాంతోనే బాగా వచ్చింది అనిపించింది. సో ఇంకా దాంతో అయితే చేసాము. ఆల్మోస్ట్ నా దగ్గర అవి ఆల్మోస్ట్ నేను షీన్‌లో తీసుకున్నాను, అవి 2 ఆర్ 3 పీసెస్ ఉన్నాయి. సో ఇంకా దాంతోనే మొత్తం అయితే చేసేసాము. సో ఇవి చేసుకునే లోపు ఒక్కొక్క సైడ్ అయితే ఆయిల్ అయితే పెట్టేసాను స్టవ్ మీద. సో ఇంకా సేమ్ ప్రాసెస్ మొత్తం ఇలా అయితే చేసుకున్నాక యాక్చువల్లీ మీరు ఒకేసారి వేసుకుంటూ అయినా చేయొచ్చు. లేదు అంటే ఫస్ట్ మొత్తము ఇలాగా చపాతీలు అన్నీ చేసుకొని పిండి అనేది ఫిల్ చేసి ఒక పేపర్‌లో కానీ ఒక ప్లేట్‌లో కానీ పెట్టేసుకొని తర్వాత అయితే చేయొచ్చు. సో చూసారా ఈ చిన్న దాంట్లో జస్ట్ ఆ స్పూన్స్ ఉన్నాయి కదా, సో అంతే పట్టింది. అంతకన్నా ఎక్కువ అయితే పట్టలేదు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ పట్టినా కొంచెం పగిలిపోయినట్టు అలా అవుతున్నాయి. అందుకని మేము ఎక్కువ పెట్టలేదు. అండ్ పాలు కానీ మీరు లేకపోతే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కానీ లేకపోతే మైదా అనేది వాటర్‌లో కలిపి ఇలా ఏదైనా ఇట్లా రాసుకోవచ్చు. రాసుకుంటే ఏంటంటే ఆ ఫిల్లింగ్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. సో ఆయిల్ అనేది మరీ ఎక్కువ హై ఫ్లేమ్ కాదు, అలా అని చెప్పి లో ఫ్లేమ్‌లో కాకుండా మీడియంలోగా పెట్టుకొని ఇట్లా అయితే వేసుకొని చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి. యాక్చువల్లీ వెంటనే ఒకటి వేయగానే ఇట్లా ఫ్రై అట్లా తిప్పకుండా నార్మల్‌గా ఒక జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ అలా వదిలేసి, ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్‌లోనే ఉంది కదా, సో తర్వాత అయితే ఇలా సైడ్‌కి తిప్పుకోవాలి. సో చూసారా ఎంత యమ్మీగా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయో. సో ఈ ఉగాదికి అయితే మీ అందరూ ట్రై చేయండి ఈ రెసిపీ. సో కొన్ని అయితే మేము ఇలా చేస్తాము. స్టిల్ ఇప్పటికీ నా దగ్గర ఇంకా పిండి ఉంది. ఈ పిండి ఇలా చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమైతే చేసేసుకోవచ్చు. ఇదండి ఈరోజు ఈ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కన్నా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.